ఆ రోజు యెషయా పశ్చాత్తాపడుతున్నాడు. దేవుణ్ణి సమీపంగా చూసినప్పుడు తన లోపాలు బయటపడుతున్నాయి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, దేవునికి మనం సమీపముగా చేరినప్పుడు మనం ఎంత బలహీనులమో మనకు అర్థమవుతుంది, మనం ఎంత అపవిత్రులమో మనకు అర్థమవుతుంది, మనలో ఉన్న లోపాలు ఏమిటో మనకు అర్థమవుతాయి. యెషయా అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గడవాణిని, నేను నశించిపోయాను. దేవా యెహోవా నా పెదవులను పవిత్రపరచు. ఈరోజు నీ ప్రార్థన చేసావా? భర్తతో గొడవ పడిన తర్వాత, భార్యతో గొడవ పడిన తర్వాత, ప్రభువా నా నోరు మంచిది కాదయ్యా, దానివల్ల అస్తమాను నా భార్యను గాయపరుస్తున్నాను, నా భర్తతో గొడవ పడుతున్నాను, నన్ను క్షమించయ్యా, నా నోరు మార్చు ప్రభువా అని ప్రార్థన చేసావా? అడుగుతున్నాను. ఉద్యోగం చేసే చోట ప్రతి ఒక్కరితో గొడవ పడుతున్నప్పుడు ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? ప్రభువా నేను ఎవరితో ప్రశాంతంగా ఉండలేకపోతున్నా, అందరితో గొడవ పడుతున్నా, నా నోరు కుదురుగా ఉండటం లేదు, నా నోటిని సరిచేయ ప్రభువా. ప్రార్థన చేసావా? నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే ఖచ్చితంగా ప్రార్థన చేయి. యెషయా ప్రార్థన చేస్తున్నాడు. యెషయా ప్రార్థన చేస్తున్నాడు, దేవా అపవిత్రమైన పెదవుల కలవాడినయ్యా, నేను నశించిపోయానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడో చూద్దాం రండి. 6వ అధ్యాయము ప్రార్థనకు జవాబు వచ్చిందో లేదో చూద్దాం రండి. 6వ వచనం, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమును ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. యాస్, నిజమే, నీ నోరు అపవిత్రమైంది, పరిశుద్ధపరచబడాల్సిందే అని చెప్పి దేవుని దూత వచ్చి అగ్నితో తన నోటిని కాల్చగా, అప్పుడు దేవుని దూత సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇప్పుడు నీ దోషము కడిగి వేయబడింది, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. మన నోర్లు కడగబడాలి, మన మాట తీరు శుభ్రపరచబడాలి. ఈరోజు మనలో ఉన్న అనేక మందికి ఉన్న ప్రధాన సమస్య మాట తీరు బాగోకపోవడం, సరిగా మాట్లాడడం చేత కాకపోవడం, గాయపరిచే విధంగా మాట్లాడడం, దెప్పిపొడుపు మాటలు. ఉన్నారా మన మధ్య? ప్రార్థన అని అంటే కేవలం రోగాల గురించి ప్రార్థన చేయటం, ఉద్యోగాల గురించి ప్రార్థన చేయడం, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేయటం మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడ్డం కోసం ప్రార్థన చేయాలి, నీతిగా యథార్థంగా జీవించడం కోసం ప్రార్థన చేయాలి. యోబు తన బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు ప్రభువా నాకు బిడ్డలను ఇవ్వండి అని ప్రార్థన చేయడం కంటే, ప్రభువా నా దోషములెన్ని, నా అతిక్రమములెన్ని నాకు తెలియచేయి అని ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేశాడు, దేవా నన్ను పరిశోధించు, పరిశీలించు, నాలో నీకేమైనా ఆయాసకరమైనవి కనిపిస్తున్నాయేమో నన్ను శుద్ధీకరించు నాయన. యెషయా ప్రార్థన చేస్తున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన మనుషుల మధ్య ఉంటున్నాను, అయ్యో నేను నశించిపోయాను. ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. ఫలితంగా దేవుడు జవాబిచ్చాడు, తన నోటిని పరిశుద్ధపరిచాడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి, నా నోటిని శుద్ధీకరించు నాయన, పవిత్రపరచు నాయన. ఎందుకని? మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నీ ఇంట్లో పరిస్థితులు బాలేదా? నీ నోరు బాగోలేదు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో గొడవలేనా? నీ నోరు బాలేదు. బంధువులతో గొడవలేనా? నీ నోరు బాలేదు. ఆత్మీయులతో గొడవ, నీ నోరు సరైంది కాదు, సరిచేసుకుందాం. 3 ప్రార్థనలు: 1 పరిశుద్ధత కొరకు, 2 కాపుదల కోసము లేక విజయం కోసం, 3 స్వస్థత కోసం, ఆయుష్ కోసం. ఈ 3 ప్రార్థనలు కూడా దేవుడు జవాబిచ్చాడు. ఈరోజు నువ్వు ఏ ప్రార్థన చేశావు? నీకు శుభవార్త చెప్పబోతున్నాను, ఆ ప్రార్థనకు నా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. విశ్వాసం ఉంచో. నువ్వు కార్చిన కన్నీరు దేవుడు చూశాడు. నమ్మకం ఉంచు, నేను నీకు జవాబు, సమాధానము ఇవ్వబోతున్నా. ధైర్యంగా ఉండో.
ప్రభువు నీకు చెప్తున్నప్పుడు విశ్వసించినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. మరి విశ్వసించిన వాళ్ళు మన మధ్య ఉన్నారా? ఉంటే మోకరించి ప్రార్థనలు ఏకీభవిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, మా చుట్టూ ఉన్న వారిని మేము నాయన విమర్శించటమో తీర్పు తీర్చటమో వారి లోపాలను బయటపెట్టే ప్రయత్నం చేయటం కంటే నీకు మేము సమీపముగా జీవిస్తున్నట్లయితే మేము ఆ లోపాలు గ్రహిస్తాం, మా పాపాలను మేము అర్థం చేసుకుంటాం, పశ్చాత్తాపడతాం. యెషయా వలె అయ్యో నేను అపవిత్రమైన పెదవులను కలవాడను, నాయనా మా పెదవులను కాల్చండి, మా నోటిని మార్చండి, నాయనా మా నోటిని పరిశుద్ధపరచుము. ఇది గాయపరిచే నోరు నాయన, బాధ పెట్టే నోరు నాయన, నిందించే నోరు నాయన, అబద్ధములు చెప్పే నోరు నాయన. నాయన మొదటిగా మా నోటిని పరిశుద్ధపరచు. నా నోటిలో నుండి కృపా సహితమైన మాటలే రావాలి. ఇతరులను ప్రభువా ప్రోత్సహించే, ఆదరించే, ఓదార్చే మాటలే రావాలి. కుటుంబాన్ని నిర్మించే మాటలు రావాలి. జీవముతో కూడిన మాటలు మా నోటిలో నుంచి రావాలి నాయన. అనుగ్రహించండి. చేసిన ప్రార్థనలన్నిటికీ మీరు జవాబిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.